పేపర్లలో వార్తలు రాస్తాం కానీ ప్రభుత్వాలకి సిగ్గు లేదు, పాలకులకి సిగ్గుండదు. ఫలితంగా వార్తలకే పరిమితం అవుతున్నటువంటిది. ఫీజులు పైకి విజయవాడకు చెందిన రమేష్ ప్రైవేట్ ఉద్యోగి, నెల జీతం 45,000. తన ఇద్దరు పిల్లల్లో ఒకరిని 2 ఏళ్ల క్రితం సిబిఎస్ఈ బడిలో చేర్పించారు. అన్ని రకాల ఫీజులు కలిపి 50,000కు పైగా చెల్లించారు. ఏడాది మరొకరిని చేర్పించేందుకు 60,000కు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇది రమేష్ పరిస్థితే కాదు, మధ్యతరగతిలో అత్యధిక మంది పిల్లల్ని చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల రుసుముల మీద నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. పిల్లలకు మంచి చదువు అందించాలని తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఇది జగన్ దీని మీద నియంత్రణకి ఒక వ్యవస్థ పెట్టాడు. దాని మీద నాడు కోర్టులకు వెళ్ళిన మొండిగా నిలబడింది ప్రభుత్వం. వాస్తవంగా ఈ విద్యా సంస్థల్లో అత్యధికం తెలుగుదేశం అనుకూల వ్యక్తులే నడుపుతున్నారు, అనుకూల వ్యక్తులే నడుపుతున్నారు. ఆక్వాస పరిశ్రమలు ఎట్లాగో వీళ్ళు కూడా అంతే. చివరికి ప్రజల్ని దోచుకుంటుంటే ప్రభుత్వం నామమాత్రపు నియంత్రణ మాత్రమే చేయగలుగుతోంది తప్పించి ఏమీ లేదు. వాళ్ళు ఫీజుల రూపంలోనే కాదు, ఆహారం రూపంలో, పుస్తకాల రూపంలో, ప్రత్యేకమైనటువంటి ఛార్జీల రూపంలో బాధి వదిలిపెడుతున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీతానికంటే చదువుల కోసం అప్పులు చేయించాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవాల్సి ఉంది.